ఫణేంద్ర గారు. ఎవరు నువ్వు? నా పేరు సత్యమూర్తి. ఎందుకు వచ్చావు? అంటే నన్ను ఇంకా గుర్తుపట్టలేదన్నమాట. చూడగానే గుర్తుపడడానికి నువ్వేమైనా రాజకీయంలో ఏంటి? రామారావే? నీ చెల్లెలకి భర్తను, నీకు భావను. నాకు చెల్లెలు లేదు, పాతికెళ్ళాడే చనిపోయింది. అదేంటి ఫణేంద్ర, నీ చెల్లెలు శారద చనిపోయి నేటికి నెల రోజులేగా గడుస్తుంది. కావచ్చు, నా దృష్టిలో అది పాతికెళ్ళాడే చనిపోయింది. ఫణేంద్ర, ఎంత కాదనుకున్నా శారద నీ సోదరి. తనను గురించి అంత చులకనగా మాట్లాడుకు. ఆస్తి అంతస్తు పొలం కోతలు కానివాడిని ప్రేమించి మా కుటుంబానికి తలవంపులు తెచ్చిన శారద నాకు చెల్లెళ్ళే కాదు, నువ్వు నాకు బావే కాదు. ఇన్నేళ్ళు కాళ్ళగర్భంలో కలిసిపోయినా ఇంకా మా మీద కోపం తగ్గలేదన్నమాట. కోపం కాదు, అసహ్యం. అసహ్యమా? అంత కాని పని మేమేం చేయలేదే. పవిత్రంగా ప్రేమించుకున్నాం, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం. పవిత్రంగా ప్రేమించుకున్నారా? అగ్నివంతుల వంశానికి అపవాదం చేశారు. మచ్చలేని మాకు వదలడానికి తలవంపులు తెచ్చారు. అదే నీ అజ్ఞానం బావా. నిప్పులాంటి మా అనుబంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. వద్దు, బాధపడడం కదా అని గుర్తు చేయవద్దు. ఎందుకే నువ్వు ఎందుకు వచ్చావు? చెబుతాను. శారద చనిపోతూ ఒక చివరి కోరిక కోరింది బావా. అది తీరాలంటే నాకు నీ సహాయం కావాలి. ఏమిటా చివరి కోరిక? నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయాలి. అదే శారద చివరి కోరిక. ఎంత ధైర్యం! ఎవరల్లాని నా కుమార్తెని ఒక బెకర్వాడి కొడుకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావా? అది జనంలో జరగదు. జరిగి తీరుతుంది. ఎందుకో తెలుసా? నా జీవితానికి వెలిగినిచ్చిన శారద చనిపోతూ చివరి క్షణంలో తన మేనకోడలే తన ఇంటి కోడలు కావాలని కన్నీళ్లతో అడిగింది. బేస్! ఆనాడు మాయమాటలు చెప్పి నా చెల్లెలు మోహం చేశావు. ఇప్పుడు నా కూతురు బతులు పనులు చేద్దా ఉన్నాయి, మళ్ళీ వచ్చావా? అదే ఈ జనంలో జరగదు. జరిగి తీరుతుంది. వెళ్తాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోబావా. ఎప్పటికైనా నీ కూతురే నా ఇంటి కోడలు అవుతుంది. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నా అమ్మాయికడా. మా లత పెళ్ళి దాని బావతో ఎప్పుడో నిశ్చితార్థం అయిపోయింది. దాని హరగదలు దిగి వచ్చిన దాన్ని ఎవరు ఆపలేరు. ఆ మాత్రం దానికి హరిహరాదులే రానక్కర్లేదు బావా. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అజేయుడు లాంటి నా కుమారుడు చాలు నీ కూతుర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటాడు. సత్యమూర్తి ఒక అహనామకుడిని ప్రేమించడం మా లత అమాయకురాలు కాదు. మా చంద్ర వంశానికి అహంకారాన్ని అవమానాన్ని నింపుకున్న అనుముత్యం. దాన్ని ఎవరు ఆపలేరు. నీ కూతురు ఆనిముత్యమే కావచ్చు బావా, కానీ నా కుమారుడు అనామకుడు కాదు. అగ్నిపుత్రుల పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన అగ్నిపుత్రుడు నువ్వే. వాడి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తావు, గుర్తు పెట్టుకో. అడ్డపడిన కడగడానికి ఈ పని ఆసమాత్రుడు కాదు, పట్టుదల కోసం ప్రాణాలు వదులుకుంటాడు కానీ అడ్డమైన వాళ్ళు కడగలడు. గుడ్ బై, వెళ్ళు. మిస్టర్ ఫణేంద్ర, ఇక నుంచి నువ్వు రోజులు లెక్క పెట్టుకో. ముచ్చటగా 3 నెలలు గడిచే లోపు నీ కూతుర్ని మా వాడు పెళ్లి చేసుకుంటాడు. సృష్టిని తలకిందులు చేసైనా సరే అనుకున్నది సాధిస్తాడు మా వాడు. గుడ్ బై. ఎవరి మీద డాడీ అలా వస్తున్నారు? ఎవడో ముష్టి కదమ్మా. ఇంతకీ నువ్వు ఎడకో బయలుదేరినట్టు ఉంది. బయట ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను డాడీ. అమ్మా, నువ్వు ఇంకా స్నేహం తగ్గించుకుంటే మంచిదమ్మా.
ఎందుకు డాడీ? నీకు కిషోర్కి పెళ్లి చేయాలనుకుంటున్నామ్మా. వాట్? అప్పుడే నాకు పెళ్ళండి డాడీ. ఏమ్మా నువ్వేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? చూడండి డాడీ, నేను ఇంత మట్టికి చాలా మంది అబ్బాయిలతో స్నేహం చేశాను, కానీ నా అద్దులు మీరి నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అలా అని మీరు తలదించుకునే పని ఎప్పటికీ తీసుకురాను. ఆ సంగతి నాకు తెలుసమ్మా. కాలం కలిసి రాకపోతే ఎన్ని తెలివితేటలున్నా మోసం జరిగిపోతుంది కదమ్మా. అప్పుడు మనం ఏం చేయలేం కదా. చూడండి డాడీ, మీరు ఎన్ని చెప్పినా నాకు బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చూడలేత, ఈ పంచరంగ ప్రపంచంలో అంచనా చేసి మన అంచనాలు తలకిందులు చేస్తారు. అందుకే నా భయం. అందుకే నీకు కిషోర్ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అలా అని ఇష్టం లేనుని కట్టుకొని జీవితాంతం బాధపడమంటారా డాడీ? బావకేం తక్కువమ్మా. హాయిగా మనం చెప్పినట్టు వింటున్నాడు, మన ఇంట్లో ఉంటున్నాడు. నువ్వు పరా ఇంటికి వెళ్ళి పని లేదుగా. మై డియర్ మరదల పిల్ల, నన్ను కట్టుకుంటే నువ్వు సుఖపడతావో సంతోషపడతావో ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. చూడు బావా, పిల్ల గిల్ల అన్నావంటే మర్యాద జాగ్రత్త. నీకు దగ్గర ఆగితే నాకు మరీ మంచిది. నువ్వు అలాగే అనుకుంటుండు, ఎప్పుడో నేను నీ కళ్ళు పీకేస్తాను. చూసావు మావయ్య, లతకెంత అహంకారము. దాని అహంకారం అయిపోరా, దాని అందం దాని మూడు పెడితే అంతా తగ్గిపోతుందిలే. ఎందుకు సురేంద్ర గారి సంగతి ఏం చేసావు? పూర్తి వివరాలు సేకరించొచ్చాను మావయ్య. ప్రొఫెసర్ సురేంద్ర అతి తక్కువ ఖర్చుతో బంగారం తయారు చేసే విధానం కనుగొన్నాడు. అయితే మనం విన్నది నిజమే అన్నమాట. ఇంకా దాని గురించి వివరాలు ఏమిటి? కొన్ని విచిత్రమైన కెమికల్స్ ఉపయోగించి అతను బంగారం తయారు చేస్తాడు. కేవలం 1000 రూపాయల ఖర్చుతో 1,00,000 రూపాయల ఖరీదైన బంగారం తయారవుతుంది. దీనికోసం అతను ఎంతో కష్టపడి 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో ప్రయోగాలు చేసి దాన్ని కనుగొన్నాడు. శబాస్! ఇప్పుడు మన బుర్ర పాత రోజులా పనిచేయాలి. ఆ ఫార్మాను సంపాదించడం అంతేలి కాదు మావయ్య. వాడు త్వరలోనే దాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తాడంట. అప్పటి వరకు ఆ ఫారంలో వాడి దగ్గర ఉంటే కదా, ఈలోగా మనమే కాచేద్దాం. వెల్కమ్ మిస్టర్ జాదవ్, సరిగ్గా సమయానికి వచ్చావు. జాదవ్, ఈరోజు నీ పోకరం ఏమిటో తెలుసా? చెప్పండి బాస్. మర్డర్ చేయాలా, మానభంగం చేయాలా, ఏదైనా సరే 3 నిమిషాల్లో ముఖం చేస్తా. ప్రస్తుతానికి ఆ రెండింటితో పని లేదు. సింపుల్గా చిన్న దొంగతనం చేయాలి. తర్వాత ఒక ఫార్ములాని కాజేసే పని నీకు అప్పగిస్తాం. సేట్ తమ్ముల దగ్గర ఒక అపూర్వమైన వజ్రం ఉంది. దాన్ని నువ్వు దొంగతనం చేసి రావాలి. అంతేకాదు బాస్, ఫుల్ బాటిల్ ముందు కొట్టి ఎక్కడికి ఎక్కడిగా లేవు. ఆ వదిలేండి, దక్కించుకొస్తాను. హలో మిస్టర్ జాదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏ మిస్టర్, ఏమంటున్నావు? ఎందుకు నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు,
మొత్తం నీ జాతకం అంతా తెలుసు. నువ్వేంటో, నీ వృత్తి ఏంటో, ఎవరు తొత్తుగా పనిచేస్తున్నావో నాకు తెలుసు. నా గురించి పూర్తిగా తెలిసినాడు ఏ భూమి లేడు. ఒకవేళ వాడు ఉన్నా వాడిని నేను బతకన్నావాడు. ఆ సంగతి నీకు తెలుసా? చెప్పానుగా, నాకు తెలియని విషయం అంటూ లేదని. ఇంతవరకు నువ్వు 18 దొంగతనాలు చేసావు, 12 మానభంగాలు చేసావు, 3 మర్డర్లు చేసావు, 6 సార్లు జైలుకి వెళ్ళి వచ్చావు. అంటే నువ్వు నా గురించి పూర్తి వివరాలు సేకరించావన్నమాట. కానీ ఒక విషయం నీకు తెలియదు. ఏంటా విషయం? రేపు ఉదయం సూర్యుడు తూర్పు నిలుస్తాడా లేదా పరమట ఉదయిస్తాడా? ఏంటా పిచ్చి ప్రశ్న? ప్రతి ప్రశ్న కాదు, నీకు సమాధానం తెలియని ప్రశ్న. ఎందుకో తెలుసా? రేపు సూర్యోదయాన్ని చూడలేవు. ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజు. అంటే నన్ను చంపాలని నువ్వు సరదా పడుతున్నావు అనమాట. కానీ నీ సరదా తీరదని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. ఈ చదువు ముందర మాట్లాడినా మానవంగా జరుగుతారా? ఇది నా రూల్. నీ రూలు నా దగ్గర చల్లదు. ఎందుకంటే నేనే ఒక మానవ హోమానికి సృష్టికర్తను, మహాప్రళయానికి ప్రథమకర్తను. మాటలు చూస్తుండే కోటలు దాడుతున్నాయి. ఈ ఊరికి కొత్తవాడవా? నా పేరు రాజా, రౌడీ రాజా. ఊరు కొత్తవాడినైనా పనికి పాతవాడినే. మనతో పెట్టుకుంటే మటాస్ అయిపోతావు. జాగ్రత్త. ఒరే రాజా, నీలాంటి రౌడీనా కొడుకులు అందరూ రాళ్ళు కొట్టినా కిల్లాడి కొడుకుంటారా నేను. అందుకే నన్ను అందరూ జాదాలు పిలుస్తారు. నీలాంటి జాదులతో జోదమాడి మట్టి కనిపించడం ఈ రాజా ప్రత్యేకత. అయినా నీతో మాట్లాడనవసరం. మర్యాదగా నీ జేబులో వజ్రాన్ని బయటికి. ఓహో, వజ్రం కావాలన్నమాట. ఇస్తాను. వజ్రం పిడికలతో ఒకటిస్తాను. అప్పుడు నీ కళ్ళ ముందు చాలా వజ్రాలు కనిపిస్తాయి. నా మీదకు నువ్వు చెయ్యెత్తితే నీకు ఆ చెయ్యి కూడా మిగలదు. జాగ్రత్త. ఏం కూర్చోరా పద్మాస్? ఎప్పటికైనా తెలిసిందా ఈ రాజా సత్తా ఏంటో? మర్యాదగా వజ్రం బయటికి. ఓకే, నీకు కావాల్సిన వజ్రమేగా, తీసుకో. హాయ్ రాజా, ఎంతసేపు అవుతుంది వచ్చి? 30 సంవత్సరాలు అవుతుంది. అబ్బా, నీకంతా వేళాకోళమే. వేళాకోళం కాదు యార్, నేనొచ్చి అరగంట అయింది. నీకోసం ఎదురు చూస్తుంటే ఒక్కో నిమిషం ఒక్కో సంవత్సరంలో అనిపించింది. అబ్బో, ఎందుకు పాపం అంత ఆరాటం? ఆరాటం కాదు లత, అనురాగం. ఈ వియోగం సరళ సారాగం అయ్యేంత వరకు ఆరాటమే మరి. ఎదురు చూడడంలో కూడా ఒక ఆనందం ఉంటుందిలే. అందుకేగా ఈ అందాల అభినయ రాశి కోసం ఎంతసేపు ఎదురు చూసింది. ఇంకా కబుర్లు చెప్పు. ఇక కబుర్లు కాకకాయలు ఉండవు, కౌగిలింతలు మాత్రమే. అబ్బా, కన్నబడితే చాలు కౌగులించేసుకుంటావు. అసలుకే ఇది పబ్లిక్ పార్క్, వదులు. ఈ పార్కులో ఎందుకో తెలుసా? మళ్ళాంటి ప్రేమికులు కలుసుకోవడానికి, కౌగిలించుకోవడానికి. ఛీ, నీ అన్ని పాడు మాటలే రాజా. పాడు మాటలు కాదు విఆర్, కవ్వించి ఈడి మాటలు. గోదారమ్మ ఎలా కిల్ల పడ్డారమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు చాటు అందాలని పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో
రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మా సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తు చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తు చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ నీ తోడులో ఊపిరాడు ఎన్నె నచ్చి ఎన్నో పూలే ఇంటికి నేలయ్యేనమ్మో ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోకాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు కనిపిస్తే చాలు కౌగిలించుకోవడమే. అసలుకే ఇది పబ్లిక్ పార్కు. ఆ సంగతి నాకు తెలిసి డియర్. అసలు పార్కులు ఉన్నవే మళ్ళీ కట్టుకోవడానికి కౌగిలించుకోవడానికి. ఛీ, అన్నీ పాడు మాటలే. పాడు మాటలు కాదు డియర్, కవ్వించే ఈడి మాటలు. అబ్బా, నువ్వు అలా అంటే నాకు సిగ్గేస్తుంది రాజా. నువ్వు సిగ్గుపడుతుంటే నీ వందనం కందిపోయి నందివర్ధన పువ్వుల అందంగా ఉంది, ఇలా నలిపేయాలనిపిస్తుంది. అబ్బో, పువ్వుల్ని సుకుమారంగా చూసుకోవాలి, ఇలా నలిపేయకూడదు. అసలు పువ్వులు ఉన్నవే నలిగిపోవడానికి. నీ కంటి ఎరుపు, నీ ఒంటి మెరుపు చూస్తుంటే నాలుగు కుంటుకో గంట కొడుతుంది. అబ్బో, అబ్బాయి గారికి కవిత్వం కూడా వస్తుంది. కవిత్వం కాదు డియార్, ప్రేమ పైత్యం. నీ పడిచి ఏమైనా పర్వాలు తొక్కుతుంటే నాలో చిలుపుదనం చిందులు వేస్తుంది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వైజెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా. దక్కధిల్ ఘన ఘన దరుగులే కలిపి చెల్లనిగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వైజెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా.
కసంటే కిసంట తొందర పాటమ్మో ఓలియో సాగియా కన్నయ్యో మావయ్యో పగలే దీపాలకే పంతాలకయ్యో ఓయమ్మో వయ్యారమ్మో తయారే లేదావమ్మో దొరికి వెళ్ళాలేదు పాడాలేదమ్మో అయ్యోట సయ్యాటలాడేసి హవాయి పెట్టేసి లల్లయ్య కొట్టేస్తే నడుము రగిలి నడక ముదిరి పడుచు పాడల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా తక్కదిన 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 ఆకు చాటు నా పిందెను చూస్తా సోకు తీగల్లో పండును కోస్తా నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముంటమ్మా ముక్కపోతకి ఊపిరి పోస్తా పక్క మేకకు పంట కట్టిస్తా ముద్దిస్తే గుక్కిస్తా మధ్యల మోతయ్యో ఓలమ్మో పుకారులో షికారుగా రావమ్మో వదలే ఏడెక్కిస్తే ఎట్టాముయమ్మో ఓరయ్యో బజారులో మజాలకి రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిట్టిల నీదున్న మిస్సమ్మయ్య సంటే వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిన్నకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా తక్క దిల్ ధన ధన దరుగులే ఓ కలిపి చెలాకిగా పెదవులే ఒరే వెంకు ఏమిట్రో టింకు ఏంట్రా పార్కులో కన్నెపిల్లలు ఎవరో కనిపించలేదు. పార్కులో కన్నెపిల్లలు ఎవరు బయట కనిపించర్రా. మరి ఎక్కడ ఉంటారా? ఇంకెక్కడ ఉంటారా? ఏ కొబ్బరి తోటలోనో చీకటి గుహల్లోనో ఉంటారా. అక్కడే ఎందుకుంటారా వెంకు? మా అప్పారమ్మాయిలాగా సరసాలు చేస్తుంటారా, ముద్దు ముచ్చట, అప్పుడప్పుడు పాట చేస్తారా. ఏ అప్పారమ్మాయిరా? ఉన్నానే మా అప్పారమ్మాయ, అలాగా ఆడిస్తూ ఉంటుంది అలాగా. ఓహో నాకు తెలుసులే ఏ అప్పారమ్మాయో.
నువ్వు చెప్పావు కదా గాబు తీస్తుంటే గాజులు చప్పుడే గాని పని లేదని. అది అలా కాదురా లొట్ట, గాజుల సప్పుడే కానీ గాబుతేది లేదన్నాడు అట మా అప్పారావు మాయ. ఓహో, ఇంతకీ ఒరే టింకు, ఏరా వెంకు, ముద్దు ముచ్చట అంటే ఏమిటో తెలుసారా నీకు? ఒరే ముద్దంటే నాకు మంచి మూడొచ్చేస్తుందిరా. ఏమిట్రో ముద్దు పేరు చెప్పగానే నబ్బర బంతిలా అలా మెలికలు తిరిగిపోతాను. మన సుబ్బాయం లేదు, అది తన మొగుడికి ముద్దిస్తుంటే నేను దొంగచాటున గదిలోకి వెళ్ళి చూసేసాను రా. ఒరే ఒరే నీ దొంపతేగా మల్లాపేట అనుకుంటాను ఏంట్రా చూసేయడానికి? అసలు ఏం చూసి రా చెప్పరా కొట్ట? ఏడు చూస్తాను నీకు తెలియదేట్రా? ఏడు చూసినావు చెప్పరా? నువ్వెప్పుడు చూడలేదా? చూడలేదు కాబట్టి నిన్నే నేనే చెప్పేస్తాను కదా. తలుపు సాటుని ఆ సందులోని తొంగి చూశాను రా. ఓరి దుర్మార్గుడా, అయితే వచ్చి జన్మలో నువ్వు ఏ శోభనం గదిలోనో బల్లిలా పుడతావురా బచ్చా. బల్లిలా కాదురా, పిల్లిలాగా తొంగి చూసా గదిలోకి. ఎక్కడో చూసావురా చెప్పరా? కంగారుగా ఉంది అట్టుపండు మీద. ఒరే, నేను గదిలోకి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ రే అది అది రే పండు సిరిగిపోద్ది. పొండే కదరా, తొక్క తీసినావు కదా, సిదిగిపోయినా పర్లేదు. ఒరే, తొక్కే తీయాలరా, తొక్క తీస్తేనే బాగుంటుంది తినడానికి. తొక్క తొక్క నేలాడుతున్నావురా, తొక్క నేపథ్య పొండు ఎందుకురా? ఇంతకీ నేను గదిలోకి వెళ్ళగానే ఒక్క ముద్దు గట్టిగా పెట్టేశాను రా. ఓరి దుర్మార్గుడా, నీ మొగం దొంగలెత్తుకల్లా ఎంత పని చేసావు గొల్లిగే. మరి అంతటితో ఊరుకుంటుందేంటి? లాగి పెట్టి ఎడం చేత్తో ఓరి నాయనా, మంచి పని చేసిందిరా. అయితే ఆ సుబ్బయ్యమ్మ మహా పతివ్రత, మన దేశం ఆడవాళ్ళందరూ కలిపి ఆ అమ్మకి పూజ చెయ్యాల. ఒరే, ఆ పూజ సంగతి తర్వాత కానీ అరే ఇంకో ఓరగొట్ట ఎప్పుడు తినవేనేట్రా? తినాలి కదరా, మరి తింటేనే కదా పని చేయగలం. అందుకే అలా బలిసిపోతాను. మరి బలాలు కదరా, ఏడు చేస్తాం. ఎత్తున బలాన్ని బలిస్తాం, ఏడు చేస్తాం. పండు తింటావు ఏంటి? పండు నాకు వద్దురా. అంటు పండురా. పండు తినరా నేను, నాకు డైటింగ్. ఓకే ఓకే కానీ ఇంతకీ ఒరే, మనం వచ్చి గంట అయింది, పిల్లగాలి లేదు, చల్లగాలి లేదు. చల్లగాల లేకపోతే లాగాల? అలా ఆగాలే. అదిగో చూడరా, వెనకాల నుంచి ముందు కాసి దిగుతుంది స్వర్గం నుంచి రాని. నాకు అలాగే అంటుందిరా. రే గుండేట్రా, మంచి పొంగ మీద ఉంది. అరే టింకు, ఒరే మరి లేట్ ఎందుకురా? వేసేసుకుందా రేటు? కాకినాడ ఇప్పుడే తయారైన కాకినాడ కాజాలాగా ఉందిరా నా గుంట. అరే
నా పిట్ట చూసావా? సన్నగా నాజుగ్గా భలేగుందిరా. ఒరే నీ పెట్టకి ఓపెనింగ్ అయిపోయిందిరా, నా దానికి ఇంకా ఏమీ అవలేదురా. ఒరే నీకు గుడ్డోళ్ళలాగా ఉండవు, సరిగా చూడు. ఓపెనింగ్ అవ్వలేదు. ఓపెనింగ్ సంగతి చూసుకుందాం రారా. బావలు బావలు సయ్యా నై నై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 ముందు మే పిల్ల వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా ఊరినితో పులుపులతో పాలకుంటలో తాళాలు తోడొస్తా తీస్తా జారుబడు నాగబోయి జారిపోయాడు అందాల్లో నలజిలకర మొగ్గ ఆ నలజిలకర మొగ్గ నలజిలకర మొగ్గ ఆ నలజిలకర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపురేఖ సల్లగుంటే ఎలాగా మావా నా రూపురేఖ సల్లగుండే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులెందుకు ఆ రూపురేఖ సల్లగుండే రూపాయి ఎందుకు రూపాయి పువ్వులెందుకు నలజిలకర మొగ్గ ఆ నలజిలకర మొగ్గ నలజిలకర మొగ్గ ఆ నలజిలకర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా రూపురేఖ సల్లగుండే రూపాయి ఎందుకు నాకు పువ్వులెందుకు ఆ రూపురేఖ సల్లగుండే రూపాయి ఎందుకు
ఈ చల్లగుంటే నా పాదాలు చల్లగుంటే పావలెందుకు నాయనా సిల్లరెందుకు నా పాదాలు చల్లగుంటే పావలెందుకు నాయనా సిల్లరెందుకు నల్ల జిలకర మొగ్గ నల్ల జిలకర మొగ్గ నల్ల జిలకర మొగ్గ నల్ల జిలకర మొగ్గ సీరలు కావాలా సిల్కు సీరలు కావాలా సీరలు కావాలా సిల్కు సీరలు కావాలా సిరిగల నీ ముఖము చూస్తే సీరలెందుకు మామా సారలెందుకు సిరిగల నీ ముఖము చూస్తే సీరలెందుకు మామా సారలెందుకు నల్ల జిలకర మొగ్గ 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 నేను చెప్పిన పని వదిలేసి మీరు ఎక్కడేం చేస్తున్నారా? నువ్వు చెప్పిన పని మీద తిరుగుతున్నా బాస్. ప్రొఫెసర్ సురేంద్ర మన గర్ల మీద కళ్ళల్లోని బొబ్బులోల కళ్ళలోని చౌడువా డాన్వుడ్ పార్కులోని ఉన్నాడేమోనని బెంచీల కింద కుర్చీల కింద వెతుకుతున్నాం బాస్. అవును బాస్, ఏటోటిని గోగాడోళ్ళ కళ్ళలోని ఊరిసేవరా పావరోళ్ళ కళ్ళలోని పళ్ళ పొలాన్ని ఉంటారు కదా, అలా తిరుగుతారు కదా, అటుపాకి వెళ్ళి ఎదుగుతున్నాం బాస్. షటప్ రాస్కల్స్. సార్ సురేంద్ర ఉండేది బెంచీల చాటున చెట్ల కింద కాదురా, అతను ల్యాబొరేటరీలో ఉంటాడు. అర్థమైందా? అర్థమైంది బాస్. నువ్వు ఎంత అచ్చ తెలుగులో చెప్పిన తర్వాత అర్థమవకుండా ఉంటుందా? ఎంత విడమని చెప్పాక మాకు అర్థమవకుండా ఉందా బాస్? భలే అర్థమైంది. నువ్వు చెప్పిన పని పూర్తి చేసుకొని వస్తాం బాస్. బాయ్. వెళ్ళొస్తాం బాస్. వావ్, వాట్ ఏ సూపర్ బ్యూటీ. హలో మిస్, ఎవరు నువ్వు? పొరపాటు భూమి మీద దిగి వచ్చిన దేవకన్యవా లేక చల్లగాలి కోసం వచ్చిన సంజారానివా? నా తోడు కోసం వెతుకుంటున్న ఆడదాన్ని. అది సరే గాని నువ్వేంటి ఎప్పుడు ఆడదాన్ని మొహం చూడని వాళ్ళ మాట్లాడుతున్నావు? నా పేరు జానాయ్, వయసు 26, పొగరు 66. ఓటుగా ఆడదాంతో మజా చేసే నగాన్ని. నేనెవరో తెలుసా? రోజుకో మగాడి చంప చెళ్ళు అనిపించే ఆడదాన్ని. చంపదెబ్బ తినే మగాడు కాదు ఈ జానే. ఒక్కసారి నాతో సై అన్నావండి, నేనంటే ఏంటో నీకు చూపిస్తానే. చూడు మిస్టర్ జానీ, కన్నెపిల్ల ఒంటరిగా కనిపిస్తే 60 ఏళ్ళ ముసలోడు కూడా మగాడిలా ఫీల్ అయిపోతారు. ఆ మాత్రం వాడు మగాడు అనుకుంటే ఎలాగా? నీ సర్వీసులో అందరూ అలాంటి నాపనాయాలే తగిలుంటారు. అందుకే అంత గీరగా బేరాలు పలుకుతున్నావు. నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? సరసానికి సామ్రాట్లా మాట్లాడుతున్నావు? అవునే, సరసానికి సామ్రాట్నే. ఒక్కసారి నాతో సరసానికి సై అన్నావంటే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. అడ్డమైన వాళ్ళతో సరసాలడానికి నేనేమి అంగట్లో దొరికే సరుకుని కాను. ఆత్మమ్మాన ఉంచుకున్న ఆడపిల్లని. దేశశుద్ధి చేయించుకున్నంత బుద్ధి లేని వెధవ కాదే జానే. నీకంటే పొగరబోతులు కూడా కౌగిట్లో కరిగిపోయారు తప్ప నీలా కన్నెర చేయలేదు. వాళ్ళందరూ డబ్బు కోసం వచ్చే సరుకులై ఉంటారు. ఆ మాత్రానికే నువ్వు గొప్పగా చెప్పుకొని డబ్బు కొట్టుకుంటే ఎలా? నా గొప్పతనం ఏమిటో నీకు ఇప్పుడే చూపిస్తానే. నిన్ను ఇక్కడ రేపు చేస్తే ఎవడాడు మస్తాడో నేను చూస్తాను. మొరిగే కుక్క ఎప్పుడూ కరవదని నాకు బాగా తెలుసు. వెళ్తాను, అనుభవించి హ్యాపీగా వెళ్తాను. తడి పడుచు పిల్లవి
ఒంపుల సొంపుల కని నీ గుట్టు నేనిస్తే పట్టానులే నిన్నింక ఓ పట్టు పడతానులే ఓలమ్మి గుంటడి గుంటడి పడుచు పిల్లవే ఒంపుల సొంపుల కన్నెకింపువే నీ గుట్టు నేనిస్తే పట్టానులే నిన్నింక ఓ పట్టు పడతానులే ఓలమ్మి గుంటడి గుంటడి పడుచు పిల్లవే చిటపటలాడేదానా నేను చెడుగుడులాడించేనా నీ పగరైన పొగరంత దిల్చేయనా చిటపటలాడేదానా నేను చెడుగుడైన పొగరంత కొండెక్కి కూర్చున్న కుర్రదానా గూడెక్కడున్నాడే వెర్రిదానా రేపు మావో నిన్ని బూటికి రప్పని మెప్పించనా ఓలమ్మి ఒంటరి గుంటరి పడుచు పిల్లవే ఒంపుల సొంపుల కన్నెకెంపువే నీ గుట్టు నేనెత్తే పట్టానులే నిన్నింక ఓ పట్టు పడతానులే ఓలమ్మి ఒంటరి గుంటరి పడుచు పిల్లవే చిక్కిన చక్కని నడుము నా చేతికి చిక్కిన క్షణము నే చూడాలి పులకించు నీ అందము చిక్కిన చక్కని నడుము నా చేతికి చిక్కిన క్షణము నే చూడాలి పులకించు నీ అందము కారాలు పోతుంది మధులోము కళ్ళల్లో తోస్తుంది కన్నెగోము నీకు నాకు తెలిసొస్తుంది ఆనందము నిన్ను నన్ను కలిపేస్తుంది భార్యాభర్తల బంధం లంబి అది గుంటరి గుంటరి పడుచు పిల్లవే ఒంపుల సింపుల కన్నెకెంపువే నీ గుట్టు నేనిటే పట్టానులే నిన్నింక ఓ పట్టు పడతానులే లంబి అది ఒంటరి గుంటరి పడుచు పిల్లవే చూపించావు కదా టిక్కులాడి ఇప్పుడు ఏమైంది ఆ పొగరు ఈ వగరు దుర్మార్గుడా బ్రతకాలనుంటే నువ్వు మళ్ళీ నన్ను అంటుకోకు నా రాజా వచ్చాడంటే నీ ఎముకలు సున్నా లేకుండా చేస్తాడు చూడు లత నీ మాటలకు బెదిరిపోయేవాడు కాదు ఈ జానే ఒక్కసారి నాతో సరసానికి సై అన్నావంటే నేనంటే ఏంటో నీకు చూపిస్తానే ఛీ దౌర్భాగ్యుడా ఈ రోజుతో భూమి మీద నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది చూడు లత నువ్వు నాతో కలుపుకుంటే సాగుతుంది నీ మాటలకు బెదిరిపోయేవాడు కాదు ఈ జానే ఒక్కసారి నాతో సరసానికి సై అన్నావంటే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్తాను
నిన్ను తనివి తీరా అనుభవించి ఆ తర్వాత తాపీగా వెళ్తాను. రసగంగలా పొంగుతున్న నీ పొడిచిదనాన్ని నేను సొంతం చేసుకుంటాను. రగులుతున్న విష కన్యలా పుసుకొడుతున్న నీ సోయిగాన్ని పీల్చి పిప్పి చేస్తాను. అట్టే బెట్టి చేయకుండా రావే. హలో మిస్టర్, ఇది నీ బెడ్రూమ్ కాదు, పబ్లిక్ పార్క్. ఆ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకొని దెబ్బ. నాకు నోరు ముంచడమా కానీ మూసుకోవడం చేత కాదురా బచ్చా. నా ముందే హీరో పోజులు కొడతాయి, నీ రోజులు చెల్లిపోతాయి, జాగ్రత్త. నువ్వు రేపు సినిమా మొదలు పెడితే నేను హీరోలా నీ జాయింట్లు తొలగించడానికి వచ్చాను బచ్చా. అయితే ఇక నా చేతుల్లో నువ్వు చచ్చావన్నమాటే. ఆర్ద ఒంటరిగా దొరికిందని ఆ బొద్దులో రెచ్చిపోవడం కాదురా. నీకు దమ్ముంటే నాతో చేయగలుపు, నా దమ్మేంటో నీకు చూపిస్తా. ఈ జానితో తలపడ్డవాడు ఎవడో కూడా మరుసటి రోజు భూమి మీద ప్రాణాలతో నిలబడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతికెంత. ఇంకెప్పుడైనా నా ముందు కుప్పు గంతలు వేసావో నీ ప్రాణాలు తీస్తాను. మైండ్ అవుట్. చూస్తాను, ఏ రోజైనా నువ్వు నా చేతికి చెక్కకపోవు, ఆ రోజు నేను చూపిస్తాను నా తడాక ఏంటో. పోరా బచ్చా. థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్ళే వచ్చి రక్షించారు. ఎవరు వెల్కమ్ మిస్ లత. అయ్యో, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం తెలుసు. అలా అయితే మీ గురించి నాకు తెలియదే. నా పేరు విక్రాంత్, అందరూ నన్ను ముద్దుగా విక్కీ అని పిలుస్తారు. నీకు ఇష్టమైతే ముద్దుగానే పిలవచ్చు. అలాగే పిలుస్తాను, కానీ ముద్దుగా మాత్రం కాదు. అందమైన ఆడపిల్ల ఎలా పిలిచినా ముద్దుగానే ఉంటుంది అడియా. అలాగా, నువ్వు ప్రేమించిన అమ్మాయి చీ అన్న నీకు ముద్దుగానే ఉంటుందా? చీ కొట్టిన అమ్మాయి చేత సారీ చెప్పించి డార్లింగ్ అని పిలిపించుకోవడం నా స్పెషాలిటీ. తళుకు చిన్నది, తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు, చిట్టేదాకా ఆగడు. కోల కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కన వాలనున్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా. మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తడుకు తడుకు చిన్నది, తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు, చిట్టేదాకా ఆగడు. ఎద ముడివేశ కలిసి పదే పదే పెనవేశ
చురుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నది చిట్టేదాకా ఆగదు కరగాలే వాడి వేడి తాకిట్లో కరగాలే సిగ్గు వెన్న కౌగిట్లో చిటికే వేసింది చిరు ఆశ ఇటుగా రారమ్మని పిలిచేశా చిటుకు చూపుల్లోనే గురి చూసా కిటుకు లాగి లాగి అది మేషా ఆహా కిస్సులకి ఎస్సులని కస్సులని కడుపు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నది చిట్టేదాకా ఆగదు పూల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలనున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా మై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా అద్దెమితో తద్దిమితో అద్దెమితో అబ్బో అయితే మీ మీద మీకు చాలా నమ్మకం ఉన్నట్టుందే. నమ్మకం కాదు, నా సమర్థత మీద నాకున్న విశ్వాసం. అపజయను కూడా విజయం చేసి పొందడం ఈ విక్కీల అంతేనా ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అందమైన అమ్మాయిని ఒక్కసారి చూస్తే చాలు, పుట్టుమచ్చల నుండి ఒళ్ళంతా ఎక్కడుందో అక్కడ వరకు చెప్పే విక్రమార్కుడు ఈ విక్కి. అబ్బో అలా అయితే నా గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఏది మీరు కాస్త చెప్పండి. చెప్పడం నాకేం అభ్యంతరం లేదు లత, కానీ ఉండడానికి నీకు చాలా ఇబ్బంది ఉంటుంది. అబ్బే నాకేం అభ్యంతరం లేదు, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చెప్పండి. అలాగే చెప్పేస్తున్నాను. నీ చెస్ట్ 34, నడుము 24, నీ సీటు 36. కరెక్టేగా? అవును కరెక్టే. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నా చూపుకున్న పౌర లాంటిది. ఆశ్చర్యంలో నీ గుండె ఆగిపోయే విషయం మరొకటి చెప్పనా? ఏంటి? నీ కుడి మోకాల పైన కుంకుడి గింజంత పుట్టుమచ్చ ఉంది. కరెక్టేనా? అమ్మో కరెక్టే, ఒప్పుకుంటున్నాను. మీ కళ్ళు ఎక్స్రే కంటే ఎక్కువని. నో ఎక్స్రే కళ్ళు కాదు, సెక్స్రే కళ్ళు. ఇప్పటికైనా తెలిసిందిగా ఈ విక్కీ స్టైల్ ఏమిటో. అమ్మా పూర్తిగా తెలిసింది. మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాను. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంకెప్పుడు పార్కులోకి వచ్చి పోగ్రే కుర్రాలను రెచ్చగొట్టకు. అలాగేనండి, మీరు ఇచ్చిన సలహా ఖచ్చితంగా పాటిస్తాను. ఇప్పుడు అలాగంటావులే, ఈ రోజుల్లో అందమైన అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. ఏమండి మీరు మరీ చిలిపిగా మాట్లాడుతున్నారు. అందుకే అందరూ నన్ను చిలిపి విక్కీ అని పిలుస్తారు. చిలిపి అంటే ఏంటి? మీ ఇంటి పేరా? కాదు, నా ఒంటి పేరు. బై ద బై, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువగా అబ్బాయిలను లైక్ చేస్తున్నారు. అలాగైతే మిమ్మల్ని కూడా చాలా మంది అమ్మాయిలు లైక్ చేస్తుంటారే. నన్ను చాలా మంది లైక్ చేశారు లత, కానీ నేను ఎవరిని లైక్ చేయలేదు. అయ్యో పాపం, ఎందుకని? పాపం కాదు లత, ప్రణయతాపం. బిట్టుకు అందం రెట్టింపై ఈ అమ్మాయి కోసం పని కట్టుకొని మరీ వెతుకుతున్నాను. మరి నీ కళ్ళరాని కనిపించిందా? కనిపించింది కానీ కరుణించాలిగా. అలాగైతే ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయండి, కనిపిస్తుంది. వస్తాను. తపస్సు మొదలైంది లత. నీ మనసును దోచుకొని నీతో 7 అడుగులు వచ్చి నీ మెడలో 3 ముళ్ళు వేయడమే మిగిలింది. ఐ లవ్ యూ. వచ్చింది
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో మల్లో యాలో, యాలా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా లోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమ లయనీదమ్మా వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన వాన వాన వచ్చేనంట వాటరంట తెచ్చేనంట తీగాడంట కదిలేనంట పెట్టబుట్ట కరిసేనంట ఎండవాన పెళ్ళాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా చురకలు తేనెల మరకలు కడిగే వాన తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన జన్మకు దొరకని మన్మథ తలుపులు ముదిరే వాన చాలని గొడుగున 4 అడుగుల నటనే వాన వానల్లో నా సంపింగా ఒళ్ళంతా ఓపింగా గాలి వాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన మల్లో మల్లో యాలో యాల వాన వాన వచ్చేనంట వాగుడుంట తెచ్చేనంట తీగాడంట కదిలేనంట తట్టబుట్ట కరిసేనంట ఎండవాన పెళ్ళాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా హలో మిస్టర్ రాజా, నీ ప్రేమలత కోసం పార్క్ అంతా వెతుకుతున్నావా? ఓహో నువ్వు కూడా రంగం మీదకి వచ్చావన్నమాట. ఎంత మాట! రౌడీలందరూ రాజామణిలా చలామణి అవుతుంటే విజయానికి విక్రమార్కుడైన ఈ విక్కి రాకుండా ఎలా ఉండగలడు? యు ఆర్ టు లేట్ మిస్టర్ విక్కీ.
సమయం మించిపోయింది. అందాల రాణి రథ హృదయానికి ఇప్పుడు నేనే రారాజును. నేను తలుచుకుంటే రారాజులు కూడా తారాజులు మారుతారు. ఈ పని కూడా అంతే. 100 మంది వ్యక్తులు వచ్చిన లతను నా నుండి ఎవరో వేరు చేయలేరు. ఎందుకంటే నా ప్రేమతో లతను పునీతం చేస్తాను. నువ్వు లతకు చేరువైంది ప్రేమతో కాదు, పగతో. ఆ విషయం నాకు బాగా తెలుసు. తెలుసా? నువ్వు నన్నేం చేయలేవు. ఎందుకంటే శ్మశానాల్లో పిచాచాలతో సరదాగా సరసాలాడే నిచాచుడు ఈ రాజా. ఈ రాజా చరిత్రలో వంట చేత 100 మంది జగజడ్డలను మట్టి కల్పించిన సింహం రాయి విక్కి. నీ సాహసానికి సమాధి కట్టి, నీ ప్రేమ కథకు పులి స్టాప్ పెట్టి, నిన్ను నిన్ను నవ్వుల పాలు చేయడానికి మరొక మనగడ పుట్టనక్కర్లేదు. విజయానికి విక్రమార్కుడైన ఈ విక్కి చాలు. కార్యసాధన కావాల్సింది ఆరంభ స్వరూపం కాదు వ్యక్తి. అంతిమ విజయాన్ని సొంతం చేసుకోగల అకుంఠిత దీక్ష. అదే అదే చివరి వరకు ఈ ఆంజనేయ భక్తుడికి శ్రీరామ రక్ష. అర్థం చేసుకోగలిగితే నా మార్గానికి అడ్డు రాకు. మిస్టర్ రాజా, కన్నతల్ల కోరిక చెల్లించడం కోసం సామవేదంలో సాగుతున్న నా జీవితాన్ని అంతమయాత్రగా చేసుకున్నాను. ఆ యాత్రలో తొలి శత్రువుగా ఎదురుపడ్డావు. నిన్నంతం చేసైనా సరే లతను నా సొంతం చేసుకుంటాను. అందుకే ఈ అగ్నిపుత్రుడికి అడ్డు రాకు. విక్కీ, రుద్రభూమిలో స్నేహితుడి చిత్తమంటల ముందు శపథం చేసి ఈ ఆఖరి పోరాటంలో అడుగుపెట్టాను. దిక్కులన్నీ ఒక్కటి చేసేనా నేను అనుకున్నది సాధిస్తాను. ఏంటి ఎలా మాట్లాడుతున్నావు రాజా? అంత తేలిగ్గా సాధించడానికి ఇది కథ కాదు, జీవితం. నీ ప్రేమ వెనుక పగ ఉందని లతకు తెలిస్తే నీ 100 ఏళ్ల బతుకు బల్లారు జైల్లో తెల్లారిపోతుంది. బెదిరిస్తున్నావా విక్కీ? విశ్వనాగుల పుసుకొట్ట ఈ వైకుంఠ పాలిలో ఎవరి బ్రతుకు ఎగతాళ పాలవుతుందో త్వరలోనే తేల్చుకుందాం. ఇది పులి మేకాడ కాదు విక్కీ. సకల చరాచర జగత్తును ప్రాణాకాంతం చేసుకోగల ఈ రాజా ప్రారంభించిన సర్పయాగం. మమతానురాగాల మట్టి పాలు కాగా ప్రతీకారపు ఉగ్గుపాలతో నిలువెల్ల విషాన్ని నింపుకున్న ఈ కలికి శ్వేతనాగని రచ్చగొట్టకు. అయినా నువ్వెవరో, నీ చరిత్ర ఏంటో లత తండ్రికి తెలిసిన రోజున నిన్ను ఆ ఇంటి అల్లుడుగా కాదు కదా, కనీసం పని మనిషిగా కూడా ప్రవేశించినవారు. ఏ రౌడీయిజమా? ఏ రేంజ్ రౌడీయిజం రానిది? వీధి రౌడీవా, గల్లీ రౌడీవా, స్టేట్ రౌడీవా? ఢిల్లీకి వెళ్తే ఒక స్టైలు, గల్లీకి వెళ్తే ఒక స్టైల్ రా నాది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలా అయినా సరే, ఎందుకైనా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, కాలర్ చెమ్మట పట్టుకుంటా చంపేస్తా. సబాస్! కన్నెపిల్ల వేటలో కొదం సింహంల ఆట చాలా బాగుంది. అయితే మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దామా రాజా? అంటే సమరానికి ముందు సంధి లాంటిదా? నో, ధర్మ పోరాటానికి దారి వంటిది. ఆల్రైట్, అదేంటో చెప్పు. నీ చరిత్ర నాకు తెలుసు, నా చరిత్ర నీకు తెలుసు. కాబట్టి నా సంగతి నువ్వు, నీ సంగతి నేను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదు. ఓకే, రగులుతున్న ఈ రాక్షస గీతంలో పగులుతున్న ప్రపంచంలో ఎగసపడే లత ప్రేమ పోరాటంలో లత ఎవరికి దక్కుతుందో తెలుసుకుందాం. ఇది ప్రేమ పోరాటం కాదు, ప్రతీకార పోరాటం, ప్రాణాలతో చెలగాటం. తపస్సును ఉసస్సుగా మార్చే ఈ తపస్సులో గెలుపెవరిదో కాలమే నిర్ణయిస్తుంది.